హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కం ఝాన్సీ వ్లాగ్స్. అండ్ ఈరోజైతే గోంగూర బోటీ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము. చాలా ఈజీగా టేస్టీగా చాలా ఈజీ ప్రాసెస్లో చూద్దాము. అండ్ మా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా బోటీ ఉంటుంది కదండి, దాన్ని నీట్గా క్లీన్ చేసుకొని కుక్కర్లో అయితే 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. దాన్ని పక్కకు తీసేసుకొని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి పక్కన పెట్టుకుందాము. తర్వాత గోంగూర ఉంటుంది కదా, గోంగూరని అయితే ముందే ఉడికించుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే తర్వాత కర్రీలో వేస్తే అంత వాటర్ వచ్చేసి అంత టేస్ట్ అనిపించదు, వాటర్ లాగా అయిపోతుంది కర్రీ అంతా. అందుకని నేను ముందే ఉడికించుకుంటున్నాను. అండ్ తర్వాత తాలింపు, బోటీకి అయితే తాలింపు వేసుకుందాము. ముందు ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇంకా అండ్ గరం మసాలా దినుసులు ఉంటాయి కదా, దాల్చిన చెక్క, ఇలాచి అండ్ లవంగాలు ఇవి వేసేసుకొని తాలింపు వేసేసుకొని దాన్ని కొంచెం లైట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మగ్గించుకుందాము. అండ్ సాల్ట్ కూడా వేసేసుకొని కరివేపాకు వేసేసుకొని మగ్గే వరకు ఉంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుందాము. ఒకసారి అలా కలపెట్టుకున్నాము. అది ఫ్రై అయ్యాక కొంచెం పసుపు వేసుకొని దాన్ని అలా కలుపుకుందాము కాస్త. చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేసింది కదా. ఆ తర్వాత బోటీ కర్రీని అయితే అలా యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకొని దాన్ని మొత్తం కలిసేలాగా కలబెట్టుకుందాము. ముందుగా ఉడికించుకున్నాం కదా, చాలా స్మూత్గా ఉన్నాయి పీసెస్ అయితే. అల్లం పేస్ట్ కూడా వేసేసుకొని ఒకసారి కలపెట్టుకుందాము. చూడండి, బోటీలో కాస్త వాటర్ ఉంటాయి కదా, అవన్నీ ఎవాపరేట్ అయిపోవాలి, దగ్గరికి రావాలి కర్రీ అంతా. ఆ వాటర్ అన్నీ ఇనికినాక గోంగూరని అయితే యాడ్ చేసుకుందాము. చూడండి ఇలా వాటర్ అయితే గుంజుకున్నాయి కదా. కాస్త గరం మసాలా వేసేసుకొని టేస్ట్ ఉంటుంది. ముందే కాస్త లైట్గా గరం మసాలాను కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర అయితే నా దగ్గర లేదు, మార్కెట్లో ఇంకా రాలేదంట పొద్దున్నే, అందుకని కొత్తిమీర అయితే వేయలేదు. కొత్తిమీర ఉంటే మీరు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. లైట్గా మనం ముందే కాస్త గరం మసాలా వేస్తే టేస్ట్, పీసెస్కి గరం మసాలా అంటే టేస్ట్ ఉంటుంది పీసెస్. సో అందుకని కాస్త గరం మసాలా వేసుకొని అలా కలపెట్టేసుకొని మూత పెట్టుకుందాము. చూడండి ఎలా తొందరగా కుక్ అవుతుంది కూడా. చూడండి ఎలా ఉందో. ఇలా కలపెట్టుకున్న తర్వాత ఇప్పుడు గోంగూరను అయితే యాడ్ చేసుకుందాము. చూడండి, గోంగూర అయితే ముందే ఉడకపెట్టుకున్నాం కాబట్టి చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది. అది యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా కలపెట్టుకుందాము. ఇప్పుడు ఆ వాటర్ రావు కదా, మంచి తొందరగా ఉడికిపోతుంది కర్రీ కూడా. గోంగూర ముందే ఉడకపెట్టుకున్నాం కాబట్టి లైట్గా సాల్ట్ ఇందాక కొంచెం వేసుకున్నాం కదా, మీకు టేస్ట్ తగ్గట్టు చూసి వేసుకోండి సాల్ట్. అదంతా కలిసేలాగా కలపెట్టుకుందాము. స్మూత్గా ఉడికిపోయింది చూసారా, గోంగూర కూడా అంతా కలిసిపోయింది. అసలు వేసామా లేదన్నట్టుగా ఉంది గోంగూరని. మూత పెట్టుకొని కాస్త ఉడికించుకొని తర్వాత లైట్ కారం అయితే 2 స్పూన్స్ అయితే యాడ్ చేస్తున్నాను. మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి. బాగా కలుపుకొని అంతా కలిసేలాగా కలుపుకోండి.
మా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మా వీడియోస్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూసారా, అయిపోయింది. అంత దగ్గర పడింది కదా, వాటర్ లేవు, ఏం లేవు, మంచిగా కుక్ అయిపోయింది. కర్రీ అయితే చాలా టేస్ట్గా మంచి స్మెల్ వచ్చేస్తుంది అది ఉడుకుతుంటేనే. బోటి కర్రీ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ప్లీజ్. చూసారుగా, మొత్తం దగ్గరికి వచ్చేసింది, ఉడికిపోయింది. కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. ఇంకా మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. వీడియో